బాలరాజ్ గారితో మాట్లాడదాం. బాలరాజ్ గారు, జీతాలు ఇచ్చేటువంటి ఆర్థిక పరిస్థితి లేదు, ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థని రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసినటువంటి బీఆర్ఎస్ పాలనలో చాలా అతలాకుతలం అయిపోయినటువంటి ఈ పరిస్థితిని మనం చూస్తున్నామని స్వయంగా స్పీకరే చెప్పారు. సో ఇట్లాంటి టైంలో కేంద్రం ఇచ్చేటువంటి నిధులపైనే రాష్ట్రం ఆధారపడి ఉంటుంది. మరి అలాంటప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల పట్ల ఏ రకమైనటువంటి సహకారం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా జ్యోతి గారు, మీకు అదేవిధంగా రాజన్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలు రాణి రుద్రమ గారికి, అదేవిధంగా డాక్టర్ అందసత్యం గారికి, అభిలబాయ్ దిలీప్ కుమార్కి నమస్కారం. ప్రధానంగా ఈరోజు జరుగుతున్న చర్చ రాష్ట్ర బడ్జెట్ లో ఇచ్చేటువంటి పథకాలు, సంక్షేమ పథకాలకు కావచ్చు, మిగతా రంగాల కేటాయింపులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రము ఆ పథకాల కోసం రాష్ట్రానికి వచ్చే ఆదాయం, రాష్ట్రం వివిధ రంగాల ద్వారా వచ్చే ఆదాయం, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రం కోరుకునే ఆదాయాలు, పన్నులలో వాటా ఏదైతే ప్రధానంగా మేడం ఇలా కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి చాలా రోజుల నుంచి చాలా డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నవి. ఏది గతంలో 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడితే ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అనేక మార్లు ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరినారు. అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మీరు ఇస్తారా జాతీయ ప్రాజెక్టుగా, లేకపోతే కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు ఇస్తారా అని చెప్పేసి అంటే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. అది చాలా అవసరం కూడా. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో దానికి కూడా మనము దాన్ని ఫిజిబిలిటీ పేరుతో దాన్ని వెనకబడేస్తా ఉన్నారు. దాని పట్ల కూడా స్పందించాలి. మనకు అనేక సంవత్సరాల నుంచి, అంటే అంతకుముందు యూపీఏ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు కూడా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అనేది అది ఒక కోరిక లాగా ఉంది, తెలంగాణ ప్రజల కోరిక. దాని పట్ల ఇంతవరకు కేంద్రం దాన్ని స్పందించలేదు. అదేవిధంగా ఇవాళ అనేక సందర్భాల్లో RRR విషయంలో కావచ్చు, మెట్రోకు కేటాయింపుల విషయంలో కావచ్చు, మూసీ సంబంధించినటువంటి సమస్యల విషయంలో కావచ్చు, ఫార్మాసిటీ గతంలో ఏదైతే ఇబ్రహీంపట్నం కాన్స్టెన్సీలో 13,000 ఎకరాలతోటి ఆ రోజు ఫార్మాసిటీ ఏర్పాటు చేద్దామంటే దాని విషయంలో కావచ్చు, ఐఐఎంల కేటాయింపులు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, IIITలు కావచ్చు, విషయంలో కావచ్చు, గిరిజన యూనివర్సిటీ సంబంధించి రీసెంట్ గా ప్రారంభించారు. మరి ఎన్ని నిధులు ఇచ్చారు ఏందనేది రాణి రుద్రమ గారు చెప్తారు. అదేవిధంగా కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది వ్యాగన్ల ఫ్యాక్టరీగా మార్చిన తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీగా ఇది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, దీన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా ఉండేది. అదే క్రమంలో మేడం ఇలా మేము అడుగుతుంది ఏంటంటే, నవోదయ పాఠశాలల ఏర్పాటు విషయంలో కొంత కేంద్రం తెలంగాణ పట్ల కొంత కఠిన వైఖరి అవలంబిస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. అదేవిధంగా నవోదయ పాఠశాలలు అంటే ఇలా అనేక సైనిక్ స్కూల్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేస్తే కనీసం తెలంగాణకు వస్తున్నా ఒక్కడు కూడా రాలేదు. అదేవిధంగా ఇవాళ మేడం రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ఈ రాష్ట్రం ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరంలో 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 9 నెలల కాలంలో ఇచ్చిన కాగ్ రిపోర్ట్ చూస్తే 21,670 కోట్లు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే కేంద్రం నుంచి 4,771 కోట్లు మాత్రమే రిటర్న్ రావడం జరిగింది. ఇది 22% మాత్రమే. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది, వచ్చింది చూస్తే 22% మాత్రమే వచ్చింది. అదే మేడం ఇవాళ మేము అంటున్నాం ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనతో పాటు ఏర్పడ్డ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కు ఇలా పోలవరం విషయంలో హెల్ప్ జరుగుతా ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కు నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గోదావరి బంకంచర్ల ఏదైతే పెన్నా నది నీటి గోదావరి నీటిని పెన్నాకు అనుసంధానం చేసే భాగంగా పెట్టే బీజీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బంకా ఏదైతే ఆ 2 ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టు కూడా ఇలా నిధులు కేటాయించాలని చెప్పేసి రాస్తా ఉన్నారు. ఒకవైపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మూసేసే పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ కూడా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీ చేత కాకపోతే తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత సందర్భంలో ఇలా నిధులు కేటాయిస్తున్న సందర్భం ఉంది. మరి తెలంగాణ పట్ల కూడా అంటే మీరు డెఫినెట్ గా ఏదైతే సాంప్రదాయబద్ధంగా వచ్చే వాటాలు కాకుండా ఏదైతే మనం ఇచ్చే పనులు ఆ పనుల నుంచే వాటాలు కాకుండా స్పెషల్ ప్యాకేజెస్ తెలంగాణ కావాలనేటువంటి డిమాండ్ అనేక రోజుల నుంచి తెలంగాణ ప్రజల డిమాండ్. అది కాంగ్రెస్ పార్టీతో, భారతీయ జనతా పార్టీతో, బీఆర్ఎస్ తో కాదు, ఇక్కడ ఉన్న ప్రజల డిమాండ్. అదే క్రమంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఒక అద్భుతమైన పథకాలని అంటే ప్రజలకు నీళ్లు అందించాలని, అదేవిధంగా చెరువులు కాపాడిన ఆలోచనతో ఆ రోజు మోదీ గారు ఇక్కడికి సిద్దిపేటకు వచ్చినప్పుడు మిషన్ భగీరథ స్కీమ్ ఎస్టాబ్లిష్ చేసడానికి వచ్చినప్పుడు 24,500 కోట్లు మేము అడిగినాం. కనీసం దాని పట్ల ఇంతవరకు కూడా స్పందించలేదు. జాతీయ హోదా విషయంలో కూడా అట్నే ఉన్నది. ఇంకొకటి కూడా జరుగుతోంది మేడం జ్యోతి గారు, ఈ మధ్య చర్చ ఏం జరుగుతుందంటే
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కానీ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి పన్నుల వాటాలకు సంబంధించి ఆ పన్నులు మళ్ళీ నుంచి వచ్చే వాటాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 22,26,వేల కోట్ల రూపాయలు చెల్లిస్తే తిరిగి 6,91,1,000 కోట్లు మాత్రమే కేంద్రం మళ్ళీ రిటర్న్ ఇస్తుంది అనే ఒక అపవాదం మాత్రం ఇక్కడ ఉన్నది. రైట్. అదే రోజు 15వ ఆర్థిక సంఘము అమల్లో ఉంది. ఈ 15వ ఆర్థిక సంఘము ఎప్పటి వరకు పనిచేస్తుందంటే 2021 నుంచి 2026 వరకు 5 సంవత్సరాల పరిధితోటి 15వ ఆర్థిక సంఘం పనిచేస్తుంది. గతంలో పనిచేసినటువంటి ఆర్థిక సంఘాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు పన్నుల వాటాను 42% వరకు ఉంటే ఇప్పుడు కేంద్రం 1% తగ్గించి 41% వరకే తగ్గించడం జరిగింది. అదే క్రమంలో మేడం ఇలా మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే బీహార్ లాంటి రాష్ట్రం ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ₹1 చెల్లిస్తే రిటర్న్ గా కేంద్రం పన్నుల వాటాగా ₹7.26 వాళ్ళకి ఇస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ ₹1 చెల్లిస్తే ₹2.49 ఇస్తా ఉంది. మధ్యప్రదేశ్ ₹1 చెల్లిస్తే ₹2.09 ఇస్తా ఉంది. ఒడిస్తా ₹1 చెల్లిస్తే ₹1.25 ఇస్తా ఉంది. రాజస్థాన్ ₹1 చెల్లిస్తే ₹1.20 ఇస్తా ఉంది. కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఏ దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో ₹1 కేరళ చెల్లిస్తే 62 పైసలు మాత్రమే మన పన్నుల వాటలు. ఆగండి మేడం జ్యోతి గారు ఆగండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ₹1 చెల్లిస్తే 52 పైసలు మాత్రమే వస్తుంది. తెలంగాణ ₹1 చెల్లిస్తే 47 పైసలు వస్తుంది. తమిళనాడు ₹1 చెల్లిస్తే 28 పైసలు వస్తా ఉంది. కర్ణాటక ₹1 చెల్లిస్తే 17 పైసలు వస్తా ఉంది. కాబట్టి ఈ విధంగా పన్నుల వాటాలలో పన్నులు చెల్లించడంలో ఎక్కువ చెల్లిస్తా ఉన్నాం. కానీ పన్నులు వచ్చే రిటర్న్ వచ్చే విషయంలో మాత్రం కొంత తేడా వస్తుంది అనేది దక్షిణాది రాష్ట్రాల అపవాదం అనేక సంవత్సరాలుగా ఉన్నది. దీన్ని రూపమాపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఫెడరల్ స్ఫూర్తి ఏదైతే ఉందో ఏ రాష్ట్రము ఏ జనాభా ఎంత ఉంది ఆ జనాభా తగ్గుదలలో ఆ రాష్ట్రం ఎంత చేస్తుంది జనాభాను ఆధారంగా తీసుకొని ఇస్తే ఇవాళ సౌత్ రాష్ట్రాలు అన్ని కూడా జనాభా తగ్గుదలలో చాలా పాత్ర వహించినాయి. దాన్ని పట్టుకొని ఇవాళ 2000 అంతకుముందు 14, 10, 13, 12, 11, 10 ఆర్థిక సంఘాలు మొత్తం కూడా ఏదైతే ఆ 1971 జనాభా లెక్కలను అమలు తీసుకునేది. 15వ ఆర్థిక సంఘం మాత్రం 2011 జనాభా లెక్కలను ఆధారం తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అపవాదం ఉంది. తెలంగాణకి ఎస్పెషల్ గా ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకుడుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ మీద ఈ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రోజు పోయి బడేబాయ్ చోటబాయ్ ఇద్దరు కలవడం కాదు. వాళ్ళు పోయినటువంటి వాళ్ళు ఏదో వినతి పత్రాలు ఇవ్వడం కాదు. మోడీని అడుగుతారా ఎవరిని అడుగుతారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాకు దగ్గర ఉంది మేము పోతున్నాం అడుగుతున్నాం గతంలో మేము అడగలేదని చెప్పేసి అపాదాలు చేసే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈ కాంగ్రెస్ పార్టీగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా రాజు న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మంచి సవరణలు ఆలోచనలు సబ్జెక్టు కరెక్షన్ అందరి సత్యం గారు తెలియజేయాలి.